దాదాపుగా 4 నెలల నుండి షాదీ ముబారక్ చేతుల సైన్లు పెట్టట్లేదు. ఇప్పటి వరకు సైన్ పెట్టట్లేదు. ఇప్పటికి వచ్చిన చెక్స్ కి ఇప్పటికీ సైన్ పెట్టట్లేదు 3 నెలల నుండి. ఒకవేళ చెక్స్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇమ్మీడియట్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయట్లేదు. వచ్చిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అవుతున్నాయి. గారి ఫోటో వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారి ఫోటో వేసి ఆ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టమంటున్నా. నేను స్వాగతిస్తా. ఈ డివిజన్ లో నేనే స్వాగతం పలుకుతా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి చెక్ డిస్ట్రిబ్యూషన్ కావాలని 3 నెలలు 4 నెలలు డిలే చేసి ఇక్కడ ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత మేము పోరాటం చేసి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తాం. కానీ చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఇప్పటికే అవి ఇవ్వకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాం ఈ రోజే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు తప్పుదారి పట్టించి ప్రజలను పిలిచి ప్రజలను తప్పుదారి ఏదైతే పట్టిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాం. 26వ తారీఖు నుంచి ఏదైతే ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. 26వ తారీఖు నుండి రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి 26వ తారీఖు వరకు వాళ్ళు ఏదైతే మన రెవెన్యూ కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు ఇప్పటికే సర్వే అవుతుంది. కాబట్టి 26వ తారీఖు నుండి రేషన్ కార్డు ఇస్తారని మేము చెప్తున్నాం. కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ప్రజలను తప్పుదో పట్టిస్తూ వాళ్ళకి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటున్నాం.